హాయ్ ఫ్రెండ్స్, సండే స్పెషల్ తలకాయ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ తలకాయ కూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. వేరొక బౌల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఈ కూరని అందులో వేసుకోవాలి. కళ్ళుప్పు, పసుపు కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా కళ్ళుప్పు, పసుపు వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న నీసు వాసన పోయి బాగా మంచి స్మెల్ వస్తుందండి. ముక్కలకు కూడా ఉప్పు బాగా పడుతుంది. ఇందులో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని కట్ చేసిన టమాటోస్, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి పౌడర్, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదే టైంలో నేను మెదడును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ముక్కలు అనేవి కొద్దిసేపు ఉడికిపోయినాయి కదండి, అందుకని నేను ఇప్పుడు ఈ మెదడుని వేసుకుంటున్నాను. ఇందాకే వేసుకుంటే ఈ మెదడు అనేది చిదిరిపోతుంది, అందుకోసం నేను ఈ టైంలో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఉడికించుకున్నాక తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కారము, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఈ తలకాయ కూర అనేది ఉడకటానికి కొద్దిగా సమయం ఎక్కువే పడుతుందండి. నిదానంగా ఉడికించుకుందాం. తర్వాత ఈ గ్రేవీ అంతా దగ్గర పడి ఈ ముక్కలు అనేవి ఉడికిపోయినాక ధనియా పౌడర్, అలాగే కొద్దిగా నిమ్మరసం పిండుకొని మరో కొంచెంసేపు ఉడికించుకుందాం. తర్వాత కొత్తిమీర, పుదీనా చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ తలకాయ కూర రెడీ. ఈ తలకాయ కూరని బాలింతలకి పెడుతుంటారండి. మన పిల్లలు చిన్నప్పుడు తినటం వల్ల